హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్ట్ని కలిగించాయి. ఎందుకంటే ఈసారి టీడీపీ అటు జనసేన బీజేపీ తోటి కలిసి ఒక అలయన్స్గా ఎలక్షన్స్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ సింగిల్గానే పోటీ చేసింది. జగన్ సంక్షేమ పథకాలు ఖచ్చితంగానే వైఎస్ఆర్సీపీని రెండోసారి గెలిపిస్తాయనేటువంటిది వాళ్ళు భావిస్తూ ఉంటే, పర్టికులర్గా రూరల్ బెల్ట్ ఓటింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకే పడింది అనేటువంటి అంచనాలు. మరొకవైపు టీడీపీ అలయన్స్ అర్బన్ ఏరియా, ఎగువ మధ్యతరగతి వర్గం, వీళ్ళంతా కూడా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండూ కావాలి మాకు అనే ఉద్దేశంతో టీడీపీ అలయన్స్కి ఓటు వేశారు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. దానికి కారణం కూడా అటు ఆంధ్రాలో ఉండనటువంటి వాళ్ళు కూడా, నాన్ రెసిడెన్షియల్ ఏపీ ఓటర్స్ కూడా ఓటింగ్ రోజు అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఓట్లు వేయటం, ఈవెన్ పోస్టల్ బ్యాలెట్ ఈసారి అనూహ్యంగా పెరగటం, వీటితోటి టీడీపీ అలయన్స్కి ఖచ్చితంగానే లాభం జరుగుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి చాలా మందిలో. కానీ ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం 82 సీట్స్ వైఎస్ఆర్సీపీకి, టీడీపీ అలయన్స్కి 93 వస్తాయి అనేటువంటిది. అందులో ఆఫ్ కోర్స్ వైఎస్ఆర్ సిపికి ఓట్ షేర్ కనుక చూసుకున్నట్లయితే 48.1% వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ పడితే 49.5% టీడీపీ అలయన్స్కి పడింది అనేటువంటిది. సో దాంతో పెద్దగా 1.4% ఆ ఓటింగ్ షేర్ పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఫలితాలు అటు ఇటు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈసారి మొత్తం మీద ఎవరు గెలిచినా కానీ కేవలం 5-6 వేల మెజార్టీతోటే గెలిచేటువంటిది ఉంటుంది. ఒకవేళ 10,000 మెజార్టీ కనుక సాధించేట్లయితే అది చాలా అద్భుతం అనేటువంటి టాక్ అయితే వినబడుతూ ఉంది. సో దీని ప్రకారం యాక్చువల్గా 82 సీట్స్ వైఎస్ఆర్సీపీకి పడితే 93 సీట్స్ +/- 8 సీట్స్ ఇటు టీడీపీకి లభిస్తాయి అనేటువంటిది. అలాగనే 82 +/- 8, సో ఓవరాల్గా 74 నుంచి 90 సీట్స్ దాకా వైఎస్ఆర్సీపీకి వస్తాయి అనేటువంటిది. అలాగనే టీడీపీ అలయన్స్కి 85 నుంచి 101 దాకా వస్తాయి అనేటువంటిది ఇక్కడ ఈ సర్వే యొక్క రిజల్ట్. ఇక్కడే అసలైనటువంటిది. మ్యాజిక్ ఫిగర్కి రెండు కూడా దగ్గరగానే వస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక అట్లా +/- లెక్కేసుకున్నప్పుడు 90 సీట్స్ వైఎస్ఆర్సీపీ కనుక వచ్చేట్లయితే మ్యాక్సిమంగా దే విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. అలాగా కాకుండా +/- తీసేసి డైరెక్ట్గా చెప్పినటువంటి 93 సీట్స్ అనేటువంటిది టీడీపీ అలయన్స్కి వచ్చేట్లయితే వాళ్ళు ఫామ్ చేస్తారు గవర్నమెంట్. కానీ 93 +/- అనేటువంటి ఇదొక క్లాజ్ ఒకటి వచ్చింది ఇక్కడ. దానివల్ల ఒకవేళ 8 సీట్స్ కనుక తగ్గేట్లయితే 83 సీట్స్ తోటే టీడీపీ అలయన్స్ ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి మరొకసారి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటివి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటిది చెప్పడం కొంచెం కష్టంగానే ఉన్నాయి ఈ సర్వే ఏజెన్సీలకు కూడా. డిస్ట్రిక్ట్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద ఆంధ్రాలో ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్స్ని గమనించినట్లయితే కనుక శ్రీకాకుళంలో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. 10లో వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 4 సీట్లు వస్తే టీడీపీ అలయన్స్కి మాత్రం 6 to 7 వస్తాయి అనేటువంటిది. విజయనగరంలో టోటల్ 9 సీట్స్ ఉన్నాయి. అందులో 5 to 7 వైఎస్ఆర్సీపీకి వస్తే కేవలం 2 నుంచి 4 సీట్లు మాత్రమే విజయనగరంలో టీడీపీ అలయన్స్కి వస్తాయి అనేటువంటిది ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటిది. విశాఖపట్నం అటు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంది అనేటువంటి విధంగానే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా జగన్ విశాఖని రాజధాని చేస్తున్నాను, పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పినటువంటి సందర్భంలో విశాఖ ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది అనేటువంటిది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారినటువంటి సందర్భంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 సీట్లలో వైఎస్ఆర్సీపీకి 3 to 4 సీట్స్ మాత్రమే వస్తాయని, 11 to 12 సీట్స్ టీడీపీ అలయన్స్కి వస్తాయింది అనేటువంటిది మనకి తెలుస్తున్నటువంటిది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లాస్ట్ టైం అయితే కనుక 19లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి జనసేన ఇంపాక్ట్ అక్కడ చాలా చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది మొదటి నుంచి కూడా, ఈవెన్ ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్ సర్వేలు, ఈవెన్ మూడ్ ఆఫ్ ఏపీ కింద చేసినటువంటి సర్వేలు, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. అదే ఇక్కడ ఎగ్జిట్ పోల్లో కూడా మనకు కనబడుతూ ఉంది. ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి 19 సీట్స్లో 5 to 7 వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీ అలయన్స్కి 12 to 14 సీట్స్ లభిస్తాయి అనేటువంటిది తెలుస్తోంది. అలాగనే వెస్ట్ గోదావరిలో టోటల్ 15 సీట్స్ ఉంటే వైఎస్ఆర్సీపీకి 3 to 4 సీట్స్, 11 to 12 టీడీపీ అలయన్స్కి వస్తాయని. ఎందుకంటే మ్యాక్సిమం జనసేన నిలబడినటువంటి 21 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ 2 జిల్లాల్లోనే సింహభాగంలో వాళ్ళు నిలబడ్డారు. సో దాని ఇంపాక్ట్ అనేటువంటిది ఇక్కడ కనబడుతూ ఉంది మనకి. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో అమరావతి
ఇష్యూ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో అక్కడ కూడా అప్పుడు అమరావతి రాజధాని చేస్తాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, కొత్త రాజధాని కడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మాటల్ని ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. అందుకనే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈసారి మళ్ళా ఆ ట్రెండ్ మారినట్టుగా కనబడుతోంది. టోటల్ 16 సీట్స్లో 2-4 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తే ఏకంగా 12-14 సీట్స్ టీడీపీ అలయన్స్కి లభిస్తుంది అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్నటువంటిది. గుంటూరు కూడా సేమ్ పక్కనే ఉన్నటువంటిది. సో కాబట్టి గుంటూరు మీద కూడా ఆ ప్రభావం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. మోరార్లెస్ మనం ఇట్లా హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా ట్విన్ సిటీస్ అనుకుంటూ ఉంటామో, గుంటూరు అండ్ విజయవాడ కూడా మోరార్లెస్ సేమ్ ట్విన్ సిటీస్ కిందగా మారిపోయినాయి ఇప్పుడు. సో అందుకని గుంటూరులో ఉన్నటువంటి 17 సీట్లలో 6-8 వైఎస్ఆర్సీపీకి వస్తే 9-11 టీడీపీ అలయన్స్కి వస్తుంది అనేటువంటిది ఈ సర్వే చేస్తున్నటువంటి రిజల్ట్. ప్రకాశంలో టోటల్ 12 సీట్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా మాత్రం రెండు పార్టీలకి సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా కనబడుతోంది. వైఎస్ఆర్సీపీ 5-7 సీట్స్ గెలుస్తుంది అనేటువంటిది ఈవెన్ సేమ్ టు ది టీడీపీ అలయన్స్ 5-7 సీట్స్ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది. నెల్లూరు 10 సీట్లుంటే ఏకంగా వైఎస్ఆర్సీపీ 7-9 సీట్స్, అంటే అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఇటు టీడీపీలో జాయిన్ అయినా కూడా అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఆ ఇంపాక్ట్ ఉండట్లేదు అనేటువంటిది ఈ సర్వే సంస్థ యొక్క సర్వే సారాంశం. దాని ప్రకారం 7-9 ఏకంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే కేవలం 1-3 సీట్స్ మాత్రమే టీడీపీ అలయన్స్ గెలుస్తుంది అనేటువంటిది. చిత్తూరు చంద్రబాబు నాయుడు ఓన్ డిస్ట్రిక్ట్, అక్కడ 14 సీట్స్ ఉంటే ఇద్దరికీ కూడా ఈక్వల్గా ఉంది. 6-8 వైఎస్ఆర్సీపీ, 6-8 టీడీపీ అలయన్స్ అనేటువంటిది ఈ సారాంశం. అనంతపూర్ 14 సీట్స్లో 8-9 వైఎస్ఆర్సీపీ, 5-6 సీట్స్ టీడీపీ అలయన్స్ గెలుస్తుంది అనేటువంటిది. ఈవెన్ కర్నూలు లాస్ట్ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయో ఇప్పుడు కూడా మోరార్లెస్ ద సేమ్ రెప్లికా అనేటువంటిది ఈ సర్వే సారాంశం. అవుట్ ఆఫ్ 14, 10-12 సీట్స్ వైఎస్ఆర్సీపీ గెలిస్తే కేవలం 2-4 సీట్స్ మాత్రమే టీడీపీ అలయన్స్కి వస్తుంది అనేటువంటిది. కడప ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, అక్కడ ఉన్నటువంటి 10లో ఏకంగా 10కి 10 కూడా వైఎస్ఆర్సీపీనే గెలిచే అవకాశం ఉంది అనేటువంటిది. ఒకవేళ వస్తే కనుక టీడీపీకి 1 సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 9 వైఎస్ఆర్సీపీకి వెళ్తే 1 టీడీపీ అలయన్స్కి. సో ఓవరాల్గా మరొకసారి కడప జిల్లా మాత్రం జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, తనకున్నటువంటి ఆ పట్టుని అలాగే కొనసాగిస్తున్నాడు అనేటువంటిది ఈ సర్వే సంస్థ యొక్క సారాంశం. ప్రీ పోల్కి పోస్ట్ పోల్కి చేసినటువంటి సర్వేల్లో ఆంధ్రాలో మాత్రం గమ్మత్తుగా పెద్ద తేడా లేదు. మొట్టమొదటి అంటే ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేయకముందు చేసేటువంటి ప్రీ పోల్ సర్వేలో మూడ్ ఆఫ్ ది ఏపీ ఎలా ఉందో, ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్లో కూడా, అంటే ఎవరెవరికి వేశారనేటువంటి తెలుసుకునేటువంటి క్రమంలో కూడా మూడ్ ఆఫ్ ది ఓటర్, ఏపీ ఓటర్ మూడు అలాగనే ఉంది అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్నటువంటిది. ప్రీ పోల్ సర్వే ప్రకారం చూస్తే 48.3% వైఎస్ఆర్సీపీకి వేస్తామని, తెలుగుదేశం అలయన్స్కి 47.1% వేస్తాము అనేటువంటిది చెప్పినటువంటిది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. సో కాబట్టి షర్మిల ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అంటే ఈ ఎలక్షన్స్లో మాత్రం కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం లేదు అనేటువంటిది తెలిసిపోతోంది. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలో అప్పుడే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసినటువంటి దాంట్లో 4.6% ఓటర్స్ కాంగ్రెస్కి వేస్తాము అనేటువంటిది తెలియజేశారు. కానీ పోస్ట్ పోల్కి వచ్చేటప్పటికి, ఎలక్షన్స్ అయ్యేటప్పటికి మాత్రం కాంగ్రెస్కు ఉన్నటువంటి 4.6 కాస్త కేవలం 2.4 కింద పడిపోయింది. వైఎస్ఆర్సీపీకి 48.1, అంటే 0.2% ఓటింగ్ షేర్ తగ్గింది. నిజంగా ఎలక్షన్స్ అప్పుడు ద రియల్ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ప్రజల మూడ్ కొద్దిగా మారింది అనేటువంటి దానికి ఇండికేషన్గా 0.2% వైఎస్ఆర్సీపీకి తగ్గింది. పోస్ట్ పోల్లో చూస్తే 48.1% వచ్చింది. టీడీపీ విషయానికి వచ్చేటప్పటికి పెరిగింది, ఇక్కడ 49.5%కి వెళ్ళింది. అంతకుముందు 47.1 ఉన్నటువంటిది అలయన్స్ అయిన తర్వాత, పర్టికులర్గా అమిత్ షా అండ్ మోడీ రాయలసీమలో పర్యటించడం, ఈవెన్ చివరి ఇది కూడా అక్కడ రోడ్ షో తిరుపతిలోనే మోడీ చేయటం. సో దీని ఇంపాక్ట్ ఏమైనా కొద్దిగా పడిందేమో రాయలసీమ మీద. మొత్తం మీద 49.5% టీడీపీకి పడింది. సో దాంతో డిఫరెన్స్ అనేటువంటిది 2.4% డిఫరెన్స్ చూస్తూ ఉన్నాం మనం. సో ఇది ఏపీకి సంబంధించినటువంటిది. సహజంగానే అందరికీ కూడా కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఒకటి ఉంటే, ఏ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు అనేటువంటిది టాప్ లీడర్లు ఉంటారు. సో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, వాళ్ళ యొక్క జయాలు ఏంటి అనేటువంటిది. ఎందుకంటే జగన్ మొదటి నుంచి కూడా వైనాట్ 175, కుప్పం కూడా మాదే అనేటువంటిది, మరొకసారి మంగళగిరిలో లోకేష్ని ఓడిస్తాము అని, ఈవెన్ పిఠాపురం వంగా గీత
డెఫినెట్ విన్నింగ్ క్యాండిడేట్ అనేటువంటి వార్తలు కూడా విన్నాం మనం, చక్కర్లు కొట్టాయి. సో ఆ సందర్భంలో టాప్ 5 క్యాండిడేట్స్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు అనేటువంటిది కూడా ఈ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. పులివెందుల అఫ్ కోర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ 75,000 ఓట్ మెజార్టీ తోటి అక్కడ గెలవబోతున్నాడు అనేటువంటిది. అలాగనే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు 65,000 తన్ని ఓడిస్తాము అనేటువంటి దాని నుంచి కూడా అతను 65,000 మెజార్టీ తోటి గెలవబోతున్నాడు అనేటువంటిది. పిఠాపురం అందరికీ ఇంట్రెస్ట్ ని కలిగిస్తున్నటువంటిది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడ నిలబడ్డాడు. సో అక్కడ 40,000 తేడాతోటి ఓట్స్ తోటి విజయాన్ని సాధించబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది. మరొక ఇంట్రెస్టింగ్, ఆబ్వియస్ గా నారా లోకేష్ మంగళగిరి లాస్ట్ టైం ఓడిపోయాడు. సో ఈసారి కూడా గెలవడు అనేటువంటి దాని నుంచి అతను 40,000 ఓట్స్ మెజార్టీ తోటి మంగళగిరిలో గెలవబోతున్నాడు అనేటువంటిది సర్వే సంస్థ చెప్తున్నటువంటిది. అలాగనే వీళ్ళతో పాటుగా బాలకృష్ణ విషయం కూడా అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హిందూపూర్ నుంచి నిలబడుతూ ఉన్నాడు, ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే. సో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంటాను అని చెప్పేసి బాలకృష్ణ అభిమానులు ధీమాగా ఉంటే, ఎలా అయినా సరే ఈసారి అతన్ని ఓడిద్దాము అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పావులు కదిపింది. పర్టికులర్ గా అటు బీజేపీ రెబల్ గా పరిపూర్ణానంద స్వామి కూడా అక్కడ నిలబడటం చర్చనీయాంశమైంది. ఆయన ఏమైనా ఓట్లని చీలుస్తాడా, ఆ ప్రభావం బాలకృష్ణ మీద ఎలా ఉంటుంది అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మొత్తం మీద 30,000 మెజార్టీ తోటి అక్కడ బాలకృష్ణ హిందూపూర్లో గెలుస్తాడు అనేటువంటిది ఈ సర్వే సంస్థ చెప్తున్నటువంటి వార్త. సో మొత్తం మీద ఈ సర్వే సంస్థలు చెప్పినటువంటి అన్నీ కూడా 100% నిజమవుతాయనేటువంటిది కాదు. డెఫినెట్ గానే ప్లస్ ఆర్ మైనస్ ఉంటూనే ఉంటుంది. కానీ ఒక పర్ఫెక్ట్ సైంటిఫిక్ శాంపిల్స్ తోటి చేసేటువంటి సర్వేలు మోరార్లెస్ వీటికి ఎగ్జిట్ పోల్స్ కి దగ్గరగానే ఉంటుండటం మనం చూస్తూ ఉంటాం. సో అందుకని ఈసారి ఏపీలో ఏది కూడా వన్ సైడ్ అయితే కాదు, మొత్తానికి టఫ్ ఫైట్ తప్పదు అనేటువంటిది తెలుస్తోంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.